వచ్చింది సార్. అప్పుడప్పుడు గట్లనే ఉంటుంది టెన్షన్. వాటర్ అయిపోయింది నిన్న మంచిగా ఉంది. నైట్ వర్షం పడుతుంది కదా ఇప్పుడు. ఫోటో దండ ఫోటో ఉంటుంది కొబ్బరికాయలు లేకుంటే ఫోటో దండ సార్ बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की जय जवान. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నేడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాంజశ్రీ శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కందన గారికి, అదేవిధంగా వాణి శ్రీనివాస్ గారికి, సోదర సోదరిమణులు, మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హార్దిక శుభాకాంక్షలు జరుపుతూ మరి భారతదేశం ముందుకు తీసుకెళ్లే దిశలో ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మార్గదర్శకంలో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారు చూపిన మార్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల దిశలో మనం ఆ ఎమ్మెల్యే గారు ఇబ్బడి ముబ్బడిగా చేస్తూ ఒక జగిత్యాల నియోజకవర్గం కాకుండా పల్లెన మారుమూల గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న మాట మరి వాళ్ళు మనం చూస్తున్నాం. నిజంగా గత 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎన్నడూ చూడనటువంటి విధంగా నేను సంతృప్తి చెందుతున్నాను. మరి వారి అడుగుజాడల్లో ఇంకా శాసనసభ్యులు కానీ, జిల్లా కాంగ్రెస్ నందయ్య కానీ, మరి సోదరిమణులందరూ కూడా పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడే వారిని గుర్తించి మరి పార్టీ పురోభివృద్ధికి కూడా పాటుపడాలని చెప్తూ మరి ముఖ్యంగా ఈ స్వాతంత్ర దివస్ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై జై. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో జిల్లా అధ్యక్షులు శ్రీ గాజేంద్ర నందయ్య గారు జెండా ఆవిష్కరణ చేసిన సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ కు, ప్రొఫెషనల్ మెంబర్స్ కు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మిత్రులందరూ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో జగిత్యాల కాంగ్రెస్ ఆఫీస్లో జెండా వందన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా స్వాతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీ లాంటి ఎంతో మంది యుగ పురుషులు దేశానికి
రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు ఇవన్నీ ఉన్న భారతదేశాన్ని ఇప్పటి వరకు కూడా ఒక్క తాటిపైన నడుపుతూ మరి ఆనాడు ఇంతకుముందు చెప్పిన వారి దిశానిర్దేశంలో ఆ తర్వాత వచ్చిన ప్రధానులు కావచ్చు, మన ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారో అదే విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందటికి తీసుకెళ్తా ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు. మన జగిత్యాల వరకు చూసుకుంటేనే జగిత్యాల పట్టణంలో విద్య కోసం ఇప్పటికే మన మహిళా డిగ్రీ కళాశాలకు దాదాపు 6 కోట్ల రూపాయలు, మహిళా రెసిడెన్షియల్ ఎస్సీ డిగ్రీ కళాశాల మళ్లీ రీఅడ్మిషన్స్ ప్రారంభించి గొప్పగా క్లాసులు ప్రారంభించడం, ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేసుకుని యువతకు ఉపాధి కలిగే విధంగా చూడడం, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం, మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అద్భుతంగా నిర్మాణం చేసుకోవడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి చెలిగల్ తాటిపల్లి ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనవి. అంటే ఒక జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కోట్లాది రూపాయల, వందలాది కోట్లాది రూపాయల పనులు వస్తూ మా మున్సిపల్ చైర్మన్ గారి నేతృత్వంలో చేపట్టిన మున్సిపాలిటీలో వాడలో కూడా రోడ్లు, అదేవిధంగా డ్రైన్స్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని చెప్పి హైబ్రిడ్ అమ్యూనిటీ స్కీమ్ కింద, హ్యాండ్ కింద, మాడ్యూల్ కింద మన బీపూర్ లాంటి ఘాట్ రోడ్ను డబుల్ రోడ్ చేసే కార్యక్రమం కావచ్చు. ఇంకా చాలా రోడ్లు కూడా, జాప్తాపూర్ రోడ్డు, దావన్పల్లి రోడ్డు, ఇవన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ రోడ్లు కొన్ని, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైంది 12 కోట్లతోటి. అద్భుతంగా జగిత్యాల బైపాస్ రోడ్లో, చెలిగల్ దరూర్ బైపాస్ రోడ్లో అంతర్వాస శివార్లో ఏర్పాటు చేసుకోబోతున్నాం. అంటే ఈ రకంగా ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం. గత ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా అమలు చేసుకుంటాం. దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు, ఎంతమంది పెళ్లిళ్ళు అయితే, ఎంతమంది వేరువాడి ఉంటే వాళ్ళన్ని కుటుంబాలకు రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఇవాళ స్మార్ట్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. రేషన్ కార్డులో ప్రతి వాళ్ళకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చే పథకం. దాంతో పాటుగా పేదవాళ్ళందరికీ ఇంటింటికి ఉచిత కరెంటు. గతంలో ఒక రైతులకు అవకాశం ఉండే, భూమి లేని నిరుపేదలందరికీ కూడా ఇంటింటికి ఉచిత కరెంటు, ఫ్రీ బస్సే కావచ్చు. రైతు బంధు అనేది గతంలో ఎకరానికి 10,000 ఉంటే 12,000 చేసింది. రుణమాఫీ భారతదేశంలోనే ఎక్కడ లేనంత చేయడం జరిగింది. సంక్షేమ హాస్టళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్లో చదివే పిల్లలకు పోయిన ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 40% ఎక్కువ. ఉదాహరణకు 900 రూపాయలు నెలకు నెట్ ఛార్జెస్ ఉంటే ఇవాళ 1,350 రూపాయలు ఇస్తున్నారు పిల్లలకు. ఆ రకంగా 40% పెంచారు. అమ్మాయిలకు ఎన్నో అవసరాలు ఉంటాయి. గతం కంటే 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చారు. అంటే వాళ్ళకి అమ్మాయిలకు ఎన్నో అవసరాలు ఉంటాయి, మనందరికీ కూడా తెలుసు. అంటే ఉదాహరణకు అప్పుడు 50 రూపాయలు ఉంటే కాస్మెటిక్ ఛార్జెస్ కు 150 రూపాయలు చేసింది. ఈ రకంగా ఒక మానవతా దృక్పథంతో పేద పిల్లలు చదువుకునే విధంగా, వాళ్ళకు వైద్యం అందే విధంగా, వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని, అటు పారిశ్రామిక రంగం ముందు పోవాలంటే ఐటీసీలు బలోపేతం కావాలని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, వాటితో పాటుగా మహిళా సాధికారికత కోసం ఇందిరా మహిళా శక్తి భవనాన్ని పెద్ద ఎత్తున 6 కోట్లతో నిర్మించబోతున్నారు. మా మహిళా సోదరి మళ్ళీ ఒకసారి చూడాలి, బ్రహ్మాండంగా అయితే ఉన్నది. అయితే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగిపోతుంది, కోర్టు కేసు ఏదండి. అది అక్కడ ఆగడానికి కారణం ఈ ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం కాదు. గతంలోని కొన్ని ఆర్డర్ ఇవ్వడంలో లోపాల వల్ల స్టే ఇచ్చింది. తప్పకుండా అది ప్రభుత్వం సవరిస్తాం. ఏ ఊరికి వెళ్ళినా కానీ ఆనాటి ఇందిరమ్మ పాలన మళ్ళీ గుర్తొస్తా ఉంది. ఇప్పుడు నేను పొద్దున వస్తా ఉంటే తిమ్మాపూర్ దుమాల రంజిత్ మెసేజ్ పెట్టండు, ఇందిరా మిల్లు కట్టుకుంటున్నా సార్, రేపు నాకు గృహప్రవేశానికి రమ్మని. నిన్న రామాజపేట పోతే
ఎస్సీ కాలనీలో అంతకుముందు 2005, 2006లో 95 ఇళ్లు కట్టినట్ట. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే 40 ఇళ్లు కడుతున్నారు. పోగానే ఆదరించారు. భోజనం కూడా మొత్తం రెడీ పెట్టారు. అంటే పేద వాళ్ళ కళ, సొంతింటి కళ పూర్తవుతా ఉన్నది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. కొంతమంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగిపోతుంది అంటే ఎట్టి పరిస్థితులు ఆగిపోదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో సరిగా లేక కోర్టు స్టే ఇచ్చింది, అంతే తప్ప ఈ ప్రభుత్వం చేసింది కాదు. దాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా సవరిస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేద ప్రజలకు అందుతుంది. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. సందర్భంలో మరొకసారి జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము.